నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. దమ్మపేట బీజేపీలో కుమ్ములాట, పొంతనలేని నాయకత్వంని వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు, జిల్లా అధ్యక్షుని మండల అధ్యక్షుడు మారవాలని కార్యకర్తల డిమాండ్. నియోజకవర్గ వ్యాప్త బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఈరోజు దమ్మపేట బీజేపీ మండల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం మండలంలో జరుగుతున్న మండల అధ్యక్షులు అవినీతి గురించి జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయగా, జిల్లా అధ్యక్షుడు ఒంటెద్దు పోకడబోతూ అతను పెట్టుకున్న దొంగ మండల అధ్యక్షుడికి మద్దతు పలుకుతూ మండల నాయకులను అందరినీ అసభ్యంగా మాట్లాడి, మహిళలను చూడకున్నా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ మండల నాయకులను అవమానపరిచిన జిల్లా అధ్యక్షుడిపై కోపంతో జిల్లా అధ్యక్షుడు సమావేశమైన మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా ముత్యాలరావు, జిల్లా ఉపాధ్యక్షుడు వాసం పోలయ్య, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగరాజు, సీనియర్ నాయకులు బజ్జూరి శ్రీనివాసరావు, మండల మహిళలు మోర్చా ఉపాధ్యక్షురాలు కారం రత్నకుమారి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు శిరీష, మండల మహిళలు మోర్చా అధ్యక్షురాలు సున్నం మేరీ, సొరకాయల సీతారాములు, నంబూరు వసంతరావు, కొప్పుల వెంకట్, నాగుల చందుగౌడ్, అనుమోలు శ్రీనివాసరావు, మంగరాజు, రాఘవేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. జిల్లాకి అనర్హుడు, అన్ఫిట్ క్యాండిడేట్. ఈ మాట ఎందుకంటున్నానంటే, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు మా మండలంలో అనేక లోటుపాట్లు జరుగుతున్నాయి. పార్టీ నిధులను దుర్వినియోగం చేయడం అలాంటివి జరుగుతున్నాయి. మండల ప్రెసిడెంట్ మీద గత 6 నెలలు పెట్టి మేము కంప్లైంట్ ఇస్తున్నాం. కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు దాదాపు ఒక 20-30 సార్లు పేపర్ ఇచ్చాం. ఆయనకి రంగకర్ణ గారికి రాసిచ్చాం. ఏమండి మా మండలంలో ఇలా జరుగుతుందండి, మా మండలంలో ఇలా ప్రాబ్లం అవుతుంది, కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము ఇచ్చినా గానీ ఎటువంటి స్పందన లేదా ఆయన దగ్గర నుంచి. మాది ఇట్లా మా బాధలు ఇయ్యయ్యా అని చెప్పుకుంటే వచ్చి మాకు గొడవలు పెట్టి ఆయన అధ్యక్ష స్థానానికి అన్ఫిట్ క్యాండిడేట్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్ఫిట్ క్యాండిడేట్ నాయకుడనే ఓడు ఒక మండలంలోనే సాల్వ్ చేయలేకపోతే నువ్వు జిల్లాను ఎట్ట పాలిస్తావు? అసలు నీకు పదవి ఇచ్చినప్పుడు నేను చూసి ఇచ్చారు పదవి. మేము మా బాధలు మేము చెప్పుకుంటే, మాకు మండల అధ్యక్షుడి వల్ల ఇంత అన్యాయం జరుగుతున్నాయి అని చెప్పుకుంటే, నువ్వు మండల అధ్యక్షుడి గారి కుంభక్క అయ్యి వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసుకుంటూ పార్టీని బలపడకుండా మీ ఇద్దరు కలిసి అడ్డుకుంటూ డమ్మీ క్యాండిడేట్ని ఎట్లా ఒక లేడీస్ ని హెరాస్ చేసే ఒకడిని, ఒక స్మగ్లింగ్ ప్లేస్ లో ఉండే ఒకడిని తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకి మీరు పదవులు ఇచ్చేది. ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టి మండలంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి పార్టీకి కష్టపడే వాళ్ళని మమ్మల్ని సస్పెండ్ చేస్తానంటారా? ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఏం తప్పు చేసామని సస్పెండ్ చేస్తారు? మండలంలో తప్పు జరుగుతుంటే ఈ తప్పు అయ్యా అని చెప్పినందుకు మమ్మల్ని సస్పెండ్ చేసేది. మీరు ముందు దాగుతారో, గేదెలు కాచుకుంటాడో, కారు తోలుకుంటాడో, చిమ్మని పని చేసుకుంటాడో, ఎవడి వృత్తి వాడిది. అంతేగాని మీకులా కోర్టులు లేవు మాకు. ఏం చేయమంటారు? మీకులా ఎక్కడైనా సరే ఏ పోయినా ఈ ఫలానా వ్యక్తి వల్ల 100 ఓట్లు వస్తాయంటే ఆ వ్యక్తిని పక్కన కూర్చోబెట్టాడు. పక్కన కూర్చోబెడతామే. ఇతను డమ్మీ క్యాండిడేట్లు పెట్టుకున్నాడు అయ్యా. ఎవరిని? కొన్ని మండలాలు, అందరి మండల ప్రెసిడెంట్ నేను అన్నాను, డమ్మీ క్యాండిడేట్లు పెట్టుకున్నాడు. డమ్మీ క్యాండిడేట్లు పెట్టుకుని ఈయన ఆటలు జాగించుకుంటారు. ఎదురు తిరిగిన వాళ్ళని పక్కన తోసేసి మేము వెళ్ళి మా బాధలు చెప్పుకుంటే, మాకు ఒక మండల ప్రెసిడెంట్ తీయాలంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రోటోకాల్ ఉంది, దీనికి ఒక ఇది ఉంది, స్టేట్ ఆఫీసు సలహాలు సూచనలు కావాలి, మాకు ఆర్డర్స్ కావాలన్నాడు. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కించపరిచి మాట్లాడి పంపించేసి, మీరు మొలకలపల్లి మండల అధ్యక్షుని ఎలా తీశారు? మరి దీనికి ప్రోటోకాల్ పనిచేయలేదా? అంటే మీ సొంత ప్రోటోకాల్ ఉపయోగించుకున్నారా? ఎట్లా ఎలా వచ్చిందా నోరు అసలు? అదేమనంటే మమ్మల్ని జిల్లా ఆఫీసులో కూర్చోబెట్టి మిమ్మల్ని అందరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నా, టవల్లో తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోండి, పార్టీకి ఎదురు తిరిగితే మాత్రం ఎట్లా ఉంటదంటే అట్లా ఉంటది అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు దిగుతారు మమ్మల్ని. ఇప్పటికి 4-5 ఫోన్లు వచ్చినాయి. ఎవరెవరు ఫోన్ చేశారో కూడా చెప్పమంటే, ఫోన్ చేసి మీరు ఈ ప్రెస్ మీట్ కానీ పెడితే మిమ్మల్ని ఏం చేస్తామో కూడా చెప్పి బెదిరిస్తున్నారు. కేవలం ఎవరు రంగాకిరణ్ గారు అనుచరు. మాకు అవసరం లేదు కూడా. సామెత ఒకటి ఏంటంటే అన్న, వచ్చిన వాళ్ళు ఎవరికుండా మీకుండా ఒక్కోటి ఉంటది, మాకుండా ఒక్కోటి ఉంటది. మేము కష్టపడితేనే మీరు ఆ స్థాయికి ముందుకు వచ్చేదన్న. పార్టీలో ఉండవాళ్ళమే. బీజేపీ పార్టీ అంటే అన్న ఒక్కళ్ళది కాదన్న, అది మహాసముద్రం లాంటిదన్న. ఆ సముద్రంలోనే ఎలాంటి నీతి మాలినోళ్ళు ఉంటే నచ్చకే మీతో చెప్పింది వచ్చి. అతను ఈ విధంగా తిడతాడో, ఈ విధంగా ఇబ్బంది పెడతాడో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాడో, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాడో, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు ఒక గౌరవ అధ్యక్షులాగా మీకు చెప్తే, మీరు లాస్ట్కి
వాళ్ళిద్దరినే పిలిచి మీరు ఫోన్ చేయండి, వాళ్ళిద్దరు ఎట్లా వస్తారన్న మేము వచ్చింది చూసి వస్తే చెన్నారావుతో సహా అందరూ రావాలా అక్కడికి. నేను అడిగేది తప్పు కాదు, నేను అనేది కరెక్టే అని చెప్పేసి దమ్ముండోడు అయితే చెన్నారావు నేను వచ్చాడు అన్న. మీకు ఆ డబ్బులు వచ్చినాం, మేము పనిచేసేటప్పుడు రూపాయి బిల్ల లేదన్న మా దగ్గర, పోకడ ఆఫ్ చేయండి అన్న. అయ్యా రంగకిరణ్ గారు, మీరు మమ్మల్ని ప్రతి ఓడు 50 రూపాయల టవల్ మెళ్ళ వేసుకుని వస్తున్నారు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అని చెప్పి మాట్లాడారు. మేము 50 రూపాయల టవల్ వేసుకొచ్చే వాళ్ళం అయితే మాకు క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయి. మీరు జిల్లా మండలాధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు మా నిర్ణయాలు తీసుకొని మీరు ఎన్నుకోమని మాకు అవకాశం కల్పించారా? మీ సొంతంగా మీకు నచ్చిన వ్యక్తికి ఇచ్చుకొని మీకు నచ్చినట్టు చేసుకుని కాడికి మేమెందుకండి? మరి మండల నాయకులుగా మండల బాధ్యతలను మాకు పదవులు ఇచ్చి మమ్మల్ని మండలంలో కష్టపడి కష్టం మాది, దోచుకు తినేది మీరా? ఎవరండి ఇక్కడ మన 50 రూపాయల టవల్ వేసుకుని మెడలో వచ్చేది? 50 రూపాయల టవల్ వేసుకొని మెడలో వేసుకొని మీ దగ్గరకు వచ్చి మీరు లక్షలు ఇస్తున్నారా, కోట్లు ఇస్తున్నారా? పార్టీ మీద అభిమానంతో మోడీ గారి కోసం కష్టపడి చేద్దామని చెప్పి భారతీయ జనతా పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానంతో వస్తున్నారు తప్ప మీరేదో లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారని చెప్పి 50 రూపాయల టవల్ కొనుక్కొని తెచ్చుకొని రావట్లేదండి మేము. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నిన్న మీరు మాట్లాడిన మాట వలగరగా మాట్లాడారు. మీరు 50 రూపాయల టవల్ మెడలేసుకుని వస్తున్నారు, టవల్ తీసి అక్కడ పెట్టాలని అన్నారు. మరి మేము 50 రూపాయల టవల్ వేసుకుని వస్తే మరి ఏంటయ్యా మాకు? మరి ఈ క్రియాశీల సభ్యతలు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఓకే, కొంతమంది తెచ్చారు, కొంతమంది తేలేదు. మీరు వచ్చిన తర్వాత మీరు ఎన్ని సభ్యత్వాలు చేశారు, మీరు ఎన్ని క్రియాశీల సభ్యత్వాలు ఇచ్చారు చెప్పండి, మాకు చెప్పండి అయ్యా. మీరు రాకముందే మేము క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయి మాకు. ఎవరు మీ ఇంతకుముందు మా అనుభవంలో 2 జిల్లా అధ్యక్షులు పాలించారు. ఒకళ్ళు బైరెడ్డి గారు, 2 కోనేరు చిన్ని గారు పాలించారు. కానీ మీ అంత నీచి నికృష్టంగా ఎవరో పాలించలేదు ఆ జిల్లాని. పని చేస్తున్నాం, పార్టీ కోసం పని చేసేటప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ నిలబడితే ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం. ఏ మహిళ ఇంకా ముందుకు ఎలా వస్తారు? తుండ్లు తీసి పక్కన పడేసుకోండి అంటే ఇంకెక్కడ వస్తారండి? అందరిని దొంగలు పెట్టుకొని నిన్న కూడా అట్టే అన్నారు. ఏదో సంతోషంగా మేము వస్తే మమ్మల్ని తీసి పక్కన పడేసి వెళ్ళిపోండి అన్నారు. తుండ్లు పక్కన పడి బెదిరియటం ఏంటి? ఇప్పుడు లేడీస్ కూడా బెదిరియటం ఏంటి? మీరు బెదిరియటం కోసమే పార్టీలోకి వచ్చారా? బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు వాసం పోలయ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఈ బీజేపీ పార్టీలోకి సీనియర్ మోస్ట్కి వచ్చి దగ్గరగా 7-8 సంవత్సరాలు అవుతుంది. 2 అసెంబ్లీలు కూడా చూసాం, మన పార్లమెంట్ కూడా అయిపోయింది. మరి దీని దుర్మార్గం ఏంటంటే ఈ రంగకిరణ్ గారు అనే వ్యక్తి మరి ఒక మహిళలను కూడా చూడకుండా నిన్న 30-40 మంది వెళ్తే పార్టీని వీళ్ళ మనుషులను కూడా గౌరవించకుండా అవమానపరిచి మీరు మహిళలు మొత్తం కూడా మీకు బాధ ఎత్తే టవల తీసేసి ఆడబెట్టేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే మాట ఏ జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడడం, అది ఎవరో కూడా సహించరు. మరి భారత రాజ్యాంగంలో ఆయన కొన్ని మాట్లాడిండు, అది కూడా ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నేను తీసుకొస్తున్నా. రాజ్యాంగం మీకు ఏమన్నా సొంతంగా రాసుకొని వస్తే చెల్లిద్దా అని అడిగిండు. మరి అదే విధంగా రాజ్యాంగం ఆయన రాసుకుంటే చెల్లిందే? మరి నిన్న మండలాధ్యక్షుడు అనే వ్యక్తి నేను సీనియర్ మోస్ట్ ఉన్నప్పుడు ఆయన అసలు బీజేపీ పార్టీ అంటే అవగాహన లేనప్పుడు ఎప్పుడో ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఎంతో కష్టపడి ఆయన మండలాధ్యక్షుడిగా కొనసాగుకుంటా వచ్చే క్రమంలో ఆయన ఏదన్నా తప్పులు ఒప్పులు చేస్తుంటే అదే సీనియర్ను పిలిచి ఇదిగో నువ్వు ఈ తప్పు చేసినావు, డబ్బుల కోసం చేసినావు, ఇంకోటి చేసినావు, నీ మీద ఎలిగేషన్ వచ్చింది, ఇదిగో ఈ రోజు నుంచి నిన్ను సస్పెండ్ చేసేస్తున్నా, ఇదిగో ఈ వ్యక్తికి ఇస్తున్నా, ఈ వ్యక్తికి లెటర్ ప్యాడ్ ఇచ్చి ఈ రోజు నుంచి ఎంపిక చేస్తున్నాని